హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్టోరీస్ విన్న తర్వాత మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్ళిపోదామండి. కథ పేరు కాఫీ టిఫిన్ తయార్. రాసిన వారు కోసూరి ఉమాభారతి గారు. నా మాటల్లో పూర్తి కథను వినేద్దాం. కాఫీ టిఫిన్ తయార్ అంటూ పొద్దున్నే ఎలుగెత్తి పిలవటం సరదాగా ఉండేది 8 ఏళ్లప్పుడు నాకు. తెల్లవారుతూనే నాన్నకి, 4 అన్నయ్యలకి, అవ్వకి సత్తు గ్లాసుల్లో కాఫీతో పాటు ఇత్తడి మూతల్లో జొన్న రొట్టెతో ఉల్లికారం పెట్టేదాన్ని. మరోసారి గట్టిగా, అన్నయ్య, అవ్వ, త్వరగా రండి అందరూ, కాఫీ టిఫిన్ తయార్ అంటూ పిలిచేదాన్ని. గబగబా నేను తినేసి అంతే వేగంగా అంట్లన్నీ కడిగేసి పొట్లం కట్టిన సగం రొట్టెని పుస్తకాల సంచిలో పెట్టుకొని అన్నయ్యల వెంటే బడికి పరిగెత్తేదాన్ని. దారిలో చూపులేని రామయ్య తాత చేతిలో రొట్టె పొట్లం పెట్టగానే బోసి నోటుతో సంతోషంగా నవ్వేవాడు. నాకు బాగా గుర్తు, నేను బడికి వెళ్ళటం మొదలుపెట్టినప్పుడే మెయిన్ రోడ్డు మీద బస్టాండ్ పక్కన టిఫిన్ సెంటర్ తెరిచారు. అక్షరాలు చదవడం మొదలెట్టాక ముందుగా నేను చదివింది టిఫిన్ సెంటర్. బోర్డుల మీద అక్షరాలే. అన్నింటికన్నా కిటికీలోని బోర్డుపై ఎర్రని తళుకులద్దిన కాఫీ టిఫిన్ తయార్ అన్న అక్షరాలు నా కళ్ళల్లో మెరుపులు చిందించాయి. అమ్మకి వంట పనిలో సాయం చేయటం మొదలుపెట్టాక వంటకం ఏదైనా సరే నేను మాత్రం టిఫిన్ సెంటర్లో లాగా కాఫీ టిఫిన్ తయార్ అంటూ తినటానికి అందరినీ రమ్మని పిలిచేదాన్ని. అవతల వీధి మొదట్లో ఉన్న ఫ్యాక్టరీలో నాన్న వాచ్మెన్ ఉద్యోగం చేసేవాడు. ఫ్యాక్టరీ పక్కనే ఉన్న యజమాని గారింట్లో అమ్మ వంట చేసి వచ్చేది. కుటుంబానికి పెద్ద దిక్కు మా అవ్వ. ఇంటి అరుగుల మీద కూర్చొని అందరికీ చేతనైన మాట సాయం చేస్తూ చుట్టూ ఉన్న అమ్మలక్కలతో కాలక్షేపం చేసేది. ఎదురింటి పూజారి గారి తల్లి మా అవ్వకి రోజు 4 కొబ్బరి చిప్పలు ఇచ్చేది. భోజనానికి తరచుగా పప్పుచారు, కొబ్బరి, శనగపప్పు కూర, కొబ్బరి పచ్చడి చేసేవాళ్ళం. వంటింట్లో పనయ్యాక భోజనం తయార్, అంతా రండి అంటూ పిలవంగానే వచ్చి వంటకాలు చూసి, దీనికేనా పెద్ద భోజనమో అని కేకలెట్టాలా అని నెత్తిన ముట్టేవాడు పెద్దన్నయ్య. చాలే ఊరుకో బడుద్దాయి. కాశీ అన్నపూర్ణమ్మ దయతో మన ఇంట వెలసిన ఆడపిల్ల కాబట్టే ప్రతి పూట అన్నం వడ్డించి అందరినీ పిలుస్తోందిరా అని వాడిని గదమాయించేది అవ్వ. పేరుకు తగ్గట్టుగా 4గురికి అన్నం పెట్టేదానివి అవ్వాలి నువ్వు కాశీ అంటూ ప్రేమగా నా తల నిమిరేది. అవ్వకి నేనంటే ప్రాణం. ప్రక్కింటి వంటల వాసక్కతో పెళ్ళిళ్ళకి, పేరంటాలకి వెళ్ళి స్వీట్సు, కారాలు, వంటకాలు చేయటానికి సాయపట్టం నాకు సరదాగా ఉండేది. నన్ను మెచ్చుకునేది వాసక్క. అమ్మో అమ్మో కాశీ అన్నపూర్ణమ్మ, త్వరలో నన్ను మించిపోయి నా ఖాతాలన్నీ లాగేస్తావేమోనే అనేది ఆమె నాతో. పెళ్లి వంటలు చేసిన వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు కానుకగా ఇచ్చిన కొద్ది తినుబండారాలు తెచ్చి గొప్పగా ఇంట్లో అందరికీ రుచి చూపించేదాన్ని. 10వ తరగతి వేసవి సెలవుల్లో నేను తోడుంటాను అనే నమ్మకంతో వాసక్క ఎన్నో వంట పనులు ఒప్పుకుంది. బయట వాళ్ళకి మాత్రం రాను అని చెప్పాను. అమ్మకి ఓపిక లేదు. పైగా అన్నయ్యలందరూ ఇంట్లో ఉంటారు, నా అవసరం ఉంటుంది అందరికీ అన్నాను వాసక్కతో. ఎన్నడూ లేంది ఆమెకి చాలా కోపం వచ్చింది. పొగరెక్కిపోయిందే నీకు, నా వల్ల అన్నీ నేర్చావు. జైలు జుబ్బాల్లాంటి బట్టల నుండి జలతారు ఓణీలేస్తున్నావు, యువరాణి అనుకోకు. నా కూడా వస్తావు కదా అని పనులు ఒప్పుకున్నాను, డబ్బు కూడా పుచ్చుకున్నాను. ఇలా నట్టేట ముంచేదానివని తెలియలేదు అంటూ కేకలేసింది. అసలైనా ఇక నుండి నీతో నాకు అవసరం లేదులే పోవే అని తిడుతూ వెళ్ళిపోయిందామా. నేను అవాక్కైపోయాను. కళ్ళ వెంట నీళ్లతో చేతులు ఉడిగి నిలబడిపోయాను. నేనేం తప్పు చేశానో తెలియక ఎంతో కష్టం అనిపించింది. వాసక్కతో గొడవ మూలంగా నా సంపాదన లేక ఇంట్లో కటకటలాడిపోయింది. ఫ్యాక్టరీ యజమాని గారింట్లో నన్ను, మా చిన్నన్నయ్యని కొద్ది రోజులు పనిలోకి రానిచ్చారు. అక్కడ తోట పని, బయట పని, పిల్లల్ని ఆడించటం చేశాను. అలా 4 రోజులు కొలువు చేశాక జీతం తీసుకొని నేను, అన్నయ్య ఇంటి ముఖం పట్టాము. దారిలో అన్నయ్య టీ బడ్డీ దగ్గర ఆగి పకోడీ కొని పొట్లం కట్టించాడు. అక్కడ కూర్చొని తినటానికి స్థలం లేదుగా, అందుకే ఈ ప్యాకెట్ కట్టించాను అన్నాడు దారిలో. ఆడన్న ఆ మాటతో ఒక్క క్షణం నా గుండె బయటికి ఎగిరి గంతేసింది. అవే పకోడీలు నేను కూడా చేసి బయట అరుగు మీద పెట్టి అమ్ముకోవచ్చు కదా అని అనిపించిన ఆలోచనకి ఉక్కిరి బిక్కిరైపోయాను. అన్నయ్యతో ఆ మాటే అన్నాను. నా తలంపుకి మెచ్చుకున్నాడు.
ఆఘమేఘాల మీద ఇంటికొచ్చి నా ఆలోచన ముందుగా అవ్వ అమ్మలతో చెప్పాను. నాన్నని అన్నయ్యల్ని కూడా ఒప్పించాను. సరేలే, సెలవులే కదా, ఇంకా 2 నెలల వరకు పర్వాలేదు, ఇదిగో మరి డబ్బు పెట్టి సరుకులు తెచ్చుకో అంటూ ఓ 1000 రూపాయలు ఇచ్చారు నాన్న. శనగపప్పు వడలు, ఉప్మా, పకోడీలు, రవ్వ కేసరి, టీతో మొదలుపెట్టాము మా కిచెన్ క్యాంటీన్. ముందు 2 వారాల వరకు మధ్యాహ్నం సరిగ్గా 4 గంటలకి చుట్టూ ఉన్న పైతరగతి కుటుంబాలకి, చదువుకునే కుర్రవాళ్ళకి, టైప్ ఇన్స్టిట్యూట్లకి చిన్నన్నయ్య సైకిల్ మీద వెళ్ళి ఇచ్చేసేవాడు. 1 నెల అయ్యేటప్పటికి చుట్టుపక్కల చిన్న వ్యాపారులు, ఇతర కుటుంబీకులు అంతా మా అరుగుల ముందు బారులు తిరిగారు. అవ్వ అమ్మ కూడా సాయం చేయాల్సి వచ్చింది. పాతబడి పడిపోతున్న వీధి వాకిలి వరకు 10 పాత బెంచులు వేయించాడు అన్నయ్య. చెట్టు కింది రామయ్య తాతకి తప్పనిసరిగా కాస్త ఉప్మానో కేసరో అందించేవాళ్ళం. దిక్కులేని తాతకి చూపు కూడా లేదని బాధ అనిపించేది. 2 నెలలు ముగిశాక లెక్క కడితే 1000కి 5000 వచ్చింది. అంటే చేసిన పనికి 4000 ఆదాయం అన్నమాట. డబ్బు సహాయపడింది. నాకు సంతోషం మిగిలింది. మొదలవబోతున్న అన్నల డిగ్రీల చదువులు, పెరుగుతున్న ఖర్చులు తట్టుకోవాలంటే నా అత్యవసర మార్కులు చదువులు మానేసి కాలేజీ క్యాంటీన్ లాంటి వ్యాపారం చేయటమే సరైంది అన్న ఆలోచన ఒకవైపు. ఇంట్లోకి మధ్యాహ్నం టిఫిన్లే కాబట్టి జంతికలు, పప్పు చెక్కలు ప్యాకెట్లుగా పెట్టేసి అమ్మ అవ్వ మా ఇంటినే కిచెన్ క్యాంటీన్ చూసుకునేలాగా ఉంచాలి అనేది మరోవైపు. నాన్న పనిచేసే ఫ్యాక్టరీ యజమాని గారు కాలేజీ స్థాపించిన వారిలో పెద్ద. కాలేజీ క్యాంటీన్ విషయంలో ఆయన్ని సాయం అడిగితే నాకు కావాల్సిన అవకాశం తప్పక దొరుకుతుందని ఆశగా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారుతూ నాన్నకి ముందు నా ఆలోచన గురించి చెప్పి క్యాంటీన్ విషయం కుదిరితే ఆయనకు కూడా ఆర్థికంగా పరిస్థితి మెరుగవుతుందని వివరించాను. మిగతా వాళ్ళని ఒప్పించడం అంత కష్టమవ్వలేదు. దేవుడికి దండం పెట్టుకొని నాన్నతో పాటు అయ్యగారిని కలిశాను. దేవుడి దయ వల్ల సులభంగా ఆ పని కూడా అయిపోయింది. అంతే, ఇక వారం రోజుల పాటు కాలేజీలో మా కొత్త క్యాంటీన్ పని మొదలుపెట్టే పనిలో పడిపోయాం. ఎంత కష్టపడుతున్నావే తల్లి, నీ ఆలోచన చేయూత వల్లే ఈ కుటుంబం ఇలాగైనా సాగుతుంది అంటూ ఆ వారం రోజులు నా దగ్గర కూర్చొని నా కాళ్ళు పట్టేది అవ్వ. ఉన్నారు 4 బడుద్దాయిలు ఇంటి నిండా, దేనికి పనికిరాని వెధవలు. నీతో చాకరీ చేయించుకొని నీ సంపాదన ఖర్చు చేస్తారే తప్ప ఆడపిల్లవని కొంచెమైనా నీ మీద ఆపేక్ష ఉందా వాళ్ళకి అంటూ వాపోయిందవ్వ. అప్పటి వరకు అలా నేను అసలు ఏనాడు అనుకోలేదు. అందరి మీద నాకు ప్రేమే. పోనీలే అవ్వ, అంతా నా వాళ్లేగా అని ఆమెను బుజ్జగించి అవ్వ దగ్గరే పడుకున్నాను. మరునాడే క్యాంటీన్ మొదలుపెట్టే రోజు చాలా సంతోషంగా ఉంది. చిన్నన్నయ్య నేను కలిసి పొద్దున్నే క్యాంటీన్ మొత్తం సర్దేశాం. సరిగ్గా 8 కల్లా కాఫీ టిఫిన్ తయార్ అనే బోర్డు క్యాంటీన్ కిటికీకి తగిలించంగానే బిలబిలమంటూ వచ్చేశారు కాలేజీ చదువుల నా వయసు అమ్మాయిలు అబ్బాయిలు. లొట్టలేస్తూ అడిగి టిఫిన్లు, కాఫీ, టీలు ఆరగించారు. అలా ప్రతి పూట అనుకున్న దానికంటే ఇష్టమై తినే కస్టమర్స్తో పాటు రాబడి కూడా హెచ్చుగానే ఉంది. పొద్దున 8 నుండి మధ్యాహ్నం 3 వరకు కాలేజ్ క్యాంటీన్ పని, తర్వాత ఇల్లు, లెక్కలు, మరుసటి రోజుకి తయారవటం, ఇది నా దినచర్య అయిపోయింది. క్యాంటీన్ ఓ పక్కగా గేటు లోపలికి ఉండటంతో రామయ్య తాతని, పెంపుడు కుక్క జానీతో పాటు చెట్టు కింద నుంచి క్యాంటీన్ చూరు కిందకి మకాం మార్పించి అప్పుడప్పుడు అవసరమైన వైద్యం చేయించేదాన్ని. అందరితో మాట్లాడుతూ తాత ఆనందంగా ఉండేవాడు. కాలేజీ వాచ్మెన్ సాయంతో తాతకి ఒక షెల్టర్ ఏర్పాటు చేసినందుకు తృప్తిగా ఉండేది. ఓ రోజు కాలేజీకి గబగబా నడుస్తున్నాను. అప్పట్లో అకారణంగా పోట్లాడిన పక్కింటి వంటల వాసక్క నాతో నడవటం మొదలుపెట్టింది. తనే ముందుగా, ఏమే కాశీ, బాగా వృద్ధిలోకి వచ్చావు, కుటుంబం కోసం పాటుపడుతున్నావు, మీ ఇంట్లో నీ గురించి ఆలోచించరు, నువ్వే మంచివాడిని చూసుకొని పెళ్లి చేసుకోవే, మా బాబాయ్ కొడుకు వాసు అకౌంటెంట్, అందంగా పొడుగ్గా ఉంటాడు, నువ్వు అంటే అయిపోయిద్దే నీ పెళ్ళి అంది. మారు మాట లేకుండా నడుస్తూనే ఉన్నాను. కాలేజీ వచ్చేసింది. వాసక్క వంక చూసి నవ్వేసి ఊరుకున్నాను. ఆలోచించెప్పు అంటూ వాసక్క వెళ్ళిపోయింది. క్యాంటీన్ రాబడి చలవతో అన్నయ్యలిద్దరూ అయ్యారు టీచర్లు. ఇంట పండుగలు, సందళ్ళు, వరుసగా బేషుగ్గా అన్నల పెళ్ళిళ్ళు. అవ్వ పట్టుపట్టి ఆ 7 క్యాంటీన్కి నా పేరు పెట్టించింది. మరి క్యాంటీన్ ఇప్పుడు శ్రీ కాశీ అన్నపూర్ణ కాఫీ విలాస్ అయింది.
నా మీద ఎంతో ఆపేక్ష అవ్వకి. వయసు పైబడిన ఆమె ఆరోగ్యం సుమారుగానే ఉండేది. చుట్టుపక్కల ఆడవాళ్లతో స్నేహాలు కబుర్లు ఎప్పట్లా సాగిస్తూ కాలం గడిపేస్తుంది. తెల్లవారితే ఆదివారమనంగా అర్ధరాత్రి అవ్వ నన్ను నిద్రలేపి, నీ చేత్తో కాసిన టీ నీళ్ళు ఇవ్వమ్మా, ఛాతీలో మంటగా ఉంది అంది. టీ తాగేసి కబుర్లు చెప్తూ నా పక్కనే పడుకొని నిద్రపోయింది. తెల్లారి అవ్వా అని చేయేస్తే చల్లగా ఉన్న శరీరం తగిలింది. పరిస్థితి అర్థమై అవ్వ మీద వాలి భోరుమని ఏడ్చాను. నేనంటే ప్రాణంగా ఉండే అవ్వ నన్ను వదిలిపోయిందన్న బాధ నన్ను బాగా కుంగదీసింది. ఈ విషయం తెలిసిన 3వ రోజుకి చిన్న కాశీపట్నం నుండి 20 ఏళ్ల తర్వాత అవ్వ చెల్లెలు శివమ్మ, తమ్ముడు సాంబయ్య తాత వాళ్ళ మనముడిని తోడు తీసుకొని వచ్చారు. అవ్వ పెద్దదినం చేశాము. శివమ్మ తాతయ్య వెళ్ళిపోయే ముందు రోజు నా గదిలోకి వచ్చారు. తలనిమిరి ఆప్యాయంగా మాట్లాడారు. వెళ్ళిపోతుండాం కాశీ, ఎప్పుడన్నా మమ్మల్ని తలుచుకోవాలి నువ్వు అన్నది అవ్వ. నీ సొంత వారు కాకున్నా అమ్మ నాన్న అన్నయ్యలు అంటూ ఎంత ప్రేమగా ఉన్నావో కదా నువ్వు. అనాథవైనా తనకు దొరికిన పెన్నిధిలాగా భావించేది మీ అవ్వ నిన్ను. ఎంతైనా గొప్ప పుణ్యాత్మురాలివే కాశీ తల్లి నువ్వు అన్న శివమ్మ మాటలు విని నేను స్తంభించిపోయాను. వాళ్ళు గది నుండి వెళ్ళిపోయింది కూడా గమనించలేదు. నా కాళ్ల కింద నేల జారినట్లుగా మంచం మీద ఒరిగిపోయాను. మనస్సు మొద్దుబారిపోయింది. ఎలాగోలాగా ఓ 2 రోజులు గడిచాయి. అసలు నేను ఎవరిని? నా ఉనికి అర్థమేంటి? నేను అనాథనా? మరి కుటుంబం, తల్లి, తండ్రి అంతా ఎవరు? నా ప్రశ్నలకి జవాబులు ఎవరు చెప్తారు? అసలు ఏంటిదంతా? ఓ రోజు క్యాంటీన్ పని చిన్నన్నయ్యకి ఒప్పజెప్పి నాన్న గదిలోకి వెళ్ళాను. నాన్నని నా ప్రశ్నలతో నిలదీశాను. ఆయన ముందు నిర్ఘాంతపోయినా కూడా నీకు ఇదంతా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదమ్మా, సమయం ఇప్పటికి వచ్చిందన్నమాట అంటూ మొదలుపెట్టారు. ఆయన చెప్పిన విషయాల్ని బట్టి అవ్వ కాకినాడ దగ్గర దక్షిణ కాశీ నివాసి అంట. భర్త అనారోగ్యం వల్ల కన్ను మూయటంతో పొలము పుట్ర కూడా కరిగిపోయి ఆమె జీవనం భారమైందంట. కాకినాడ యువతల పెద్దెత్తు ఫ్యాక్టరీ నిర్మాణాలకి మూకుమ్మడిగా ఇతర పనివాళ్లతో పాటు అవ్వ కూడా వలసపోయిందంట. ఉప్పర వాళ్ళ గుడిసెల్లో ఉంటూ ఫ్యాక్టరీ యజమాని ఇంట వంట చేస్తూ పిల్లల్ని ఆడిస్తూ ఉండేదంట అవ్వ. రత్న అనే ఓ దిక్కులేని 15 ఏళ్ల అమ్మాయిని చేరదీసి సొంత కూతుర్లా చూసుకునేదంట కూడా. ఆ 3 ఏళ్లలో ఫ్యాక్టరీ యజమాని భార్యకి వారి కుటుంబానికి సేవ చేస్తూ తన మంచితనంతో వాళ్ళకు బాగా దగ్గరైందంట అవ్వ. యజమానిని అర్థించి కొడుక్కి వాచ్మెన్ ఉద్యోగమే కాక ఉండడానికి పక్క వీధిలోని ఓ పాత డాబా ఇల్లు కూడా ఇప్పించుకుందంట. ఆ వెంటనే నాన్న అమ్మ 4 కొడుకులతో ఈ ఊరికి వచ్చేశారంట. వాళ్ళు వచ్చేటప్పటికే అవ్వ పెంపుడు కూతురు రత్న బిడ్డను కని పురుట్లో చనిపోయిందంట. అనాథ అయిన పసిగుడ్డుని తానే పెంచుకుంటాను అని పట్టుబట్టి కాశీ అన్నపూర్ణ అని పేరు పెట్టుకుందంట అవ్వ. అవ్వ మాట ప్రకారమే అనాథ కాశీని తమ పిల్లల్లో ఒకరిలా పెంచుకున్నారంట నాన్నవాళ్ళు. ఆ కాశీనే నేను. కథ ముగించి ఊపిరి తీసుకున్నాడు నాన్న. దుఃఖం ఆపుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాను. ఎలా అనుకోవాలో ఏమనుకోవాలో తెలియని పరిస్థితి. ముందే ఈ విషయం నాకు తెలపనందుకు కోపం తెచ్చుకోవాలా? ఎవరి మీద? నాన్న మీద. ఎందుకు? ఏమో. అయోమయంలో కొద్ది రోజులు గడిపేశాను. అప్పుడైనా ఇప్పుడైనా నేను ఏమీ చేయలేని పరిస్థితే అని అర్థం చేసుకొని సర్దుకుపోవడానికి ప్రయత్నం చేశాను. రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. మరో 5 ఏళ్లకి పెద్దవాళ్ళు అమరులయ్యారు. అందరిలో చిన్నదానైనా కూడా అన్ని రెస్పాన్సిబిలిటీస్కి ఇంట పెద్ద నేనే అయ్యాను. నాన్న పోయాక మాత్రం ఫ్యాక్టరీ నుండి మేనేజర్ గోపాలం గారు వచ్చి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే తన కలవమని చెప్పి వెళ్ళిపోయారు. చిన్నన్నయ్య కూడా చదువు ముగించి క్యాంటీన్ విషయంలో నాకు సాయం చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఏడాదికి వాడికి కూడా పెళ్లి చేసి ఆ అమ్మాయిని ఇంటికి కాపురానికి తీసుకొచ్చాను. తర్వాత 6 నెలలకి వాళ్ళు కాకినాడ వెళ్ళిపోయారు. చిన్నన్నయ్య నా గురించి కానీ క్యాంటీన్ గురించి కానీ ఏమీ ఆలోచించలేదని అర్థమయ్యి మనస్సు చివుక్కుమంది. వయసు మళ్ళుతున్న రామయ్య తాతని ఆరోగ్యపరంగా వసతులు సేవలు అందించేలాగా మెరుగైన వృద్ధాశ్రమంలో చేర్పించాను. ప్రతి వారం వెళ్ళి కొంత సమయం గడిపొచ్చేదాన్ని. ఆయన పెంపుడు కుక్క జానీ నా దగ్గరే ఉంటుంది. కాలచక్రం ఆగదుగా. 40వ పళ్ళలో పడ్డాను. పండగలకి పుట్టినరోజులకి వచ్చేవాళ్ళు అన్నయ్యలు పిల్లలు.
డబ్బుకి కొదవలేదు కనుక అందరికీ కానుకలు, చీరలు, సారలు పెట్టి పంపేదాన్ని. అన్నలంతా వారి వారి కుటుంబాలతో దూర తీరాలకి తరలిపోయారు. చాలా ఒంటరితనైపోయాను. కష్టంగానే అనిపిస్తుంది. మనస్సు కూడా ఒక్కోసారి ఉదాసీనంగా అయిపోతుంది. నాకెవ్వరూ లేనట్లుగా, నా వారికి నా ధ్యాసే లేనట్లుగా అనిపించింది. దిగులేసింది. ఓ రోజు మేనేజర్ గోపాలం గారు ఇంటికొచ్చారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా నాకు, మా కుటుంబానికి ఎంతో సహాయం చేసిన ఫ్యాక్టరీ యజమాని పరంధామయ్య గారి నుండి రాయబారం తీసుకొచ్చారు. యజమాని గారి తమ్ముడు 56 ఏళ్ల శ్రీనివాస్ గారితో నాకు వివాహం చేయాలి అని ఆ పెద్దాయన సంకల్పమంట. శ్రీనివాస్ గారికి భార్య పోయి చాలా కాలమైందంట. పిల్లలు లేరు. ఆయన జీవితం అంతా సుసంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అనాథ ఆశ్రమం, వృద్ధాశ్రమం నడుపుతూ మరెన్నో సంక్షేమ సంస్థలు స్థాపించే సన్నాహాల్లో ఉన్నారంట. ఆయన ఆస్తులకి, సంక్షేమ కార్యక్రమాలకి, ఆశ్రమాలకి నేను వారసురాలనైతే బాగుంటుందని పెద్దాయన ఉద్దేశమట. 4 వారాల తర్వాత మళ్ళీ వస్తానని ఈలోగా ఆలోచించి ఓ మంచి నిర్ణయానికి రమ్మని చెప్పి వెళ్ళిపోయారు గోపాలం గారు. ఆలోచనలో వారాలు గడిపేశాను. మనస్సు, మెదడు అలసిపోయేంత మటుకు ఆలోచించాను. జరగాల్సిన నా పెళ్లి గురించి, వివాహ జీవితాన్ని గురించి నేను ఏనాడు పెద్దగా ఊహించుకోలేదు. పరంధామయ్య గారు పంపిన పెళ్లి సంబంధం కబురుతో ఇప్పుడు 45వ ఏట ఆ విషయమై ఆలోచించుకునే అవసరం వచ్చింది. అనాథ బాలలకు, వృద్ధులకు సేవ చేస్తూ వారి సంక్షేమానికి పాటుపడే అవకాశంగా మలుచుకోవచ్చు అనిపించింది. అలా నా మనస్సు, నా ఆలోచనలు ఒకేలా సాగి నిర్ణయం తీసుకున్నాయి. గోపాలం గారు అన్నట్లుగా నెలయ్యాక ఓ ఆదివారం సాయంత్రం ఇంటికొచ్చారు. నా నిర్ణయం తెలియచేశాను. ఆ పై వారం వివాహం జరిగి ఇల్లాలినై, కోట్లకి అధిపతినై వెంటనే మా వృద్ధాశ్రమ, అనాథాశ్రమ రెస్పాన్సిబిలిటీస్ చేపట్టేశాను. ఆశ్రమ వృద్ధుల సేవలలో, అనాథ పిల్లల సంరక్షణలో హాయిగా మొదలైంది నా జీవితంలో ఓ కొత్త అధ్యాయం. వారి జీవితాల్లో ప్రతి పొద్దు వెలుగు నింపి సూర్యునితో పాటు కాఫీ, టిఫిన్ తయార్, అంతా వచ్చి తినాలి త్వరగా అంటూ డైనింగ్ హాల్ గంట కొడుతూ ద్వారం వద్ద నుంచొని ఆనందంగా పిల్లల్ని ఆహ్వానిస్తాను. చక్కగా తయారయ్యి సరిగ్గా 7:30కి బారులు తీరి టిఫిన్ హాల్లోకి నడిచే చిన్నారులను చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. ఆ అనాథల, అభాగ్యుల ఆకలి తీర్చగలగటమే నా జీవితానికి సార్థకత అవటంతో పాటు మా ఆశ్రమంలోనే చరమదశలో ఉన్న రామయ్య తాతకి సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు దక్కినందుకు ఆ కాశీ అన్నపూర్ణమ్మకి 1000 నమస్కారాలు అర్పిస్తాను. నిస్వార్థ కృషితో ఇతరుల జీవితాల్లో శాంతి, సంతోషాలు, వెలుగులు నింపిన ఓ త్యాగమయి కథ. అద్భుతమైన ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అలా నచ్చిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా ఇంటరాక్ట్ అవ్వండి. మళ్ళీ కలుసుకుందాం.